హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పునరుత్థాన ఆదివారపు ఆరాధనకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా. 3 రోజుల నుంచి ఇక్కడ ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు అద్భుతంగా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మంచివాడు, ఆయన కృప నిత్యము, ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా మీరు చెప్పేది? ఆయన దయాళుత్వం కలిగి, మంచితనాన్ని కలిగి మనల్ని కాపాడుతూ కనుపాపలాగా వచ్చినటువంటి ప్రభువుకు 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చేతులు ఊపుతూ ఉల్లాసంగా నవ్వుతూ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మంచివాడైనటువంటి ప్రభువు మన మధ్యలో సంచరిస్తూ తన మంచితనాన్ని మనకు చూపించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కదా. 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలలో 1 మాత్రమే ఏమైపోయింది? అయితే తప్పిపోయినటువంటి గొర్రె కొరకు ఏ విధంగా ఆయన కష్టపడ్డాడంటే, సంద్రాలను, లోయలను, ముళ్ళకంపలను అన్నీ దాటుతూ వాటినన్నిటినీ అనుభవిస్తూ వెతుకుతూ దొరికిన వెంటనే ఆ యొక్క గొర్రెను భుజాల మీద వేసుకొని ఆయన వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. లోకంలో ఎంతోమంది ఉన్నారు, 100 మందిలాగా. మన ఒక్కసారి వెనుతిరిగి మన కుటుంబాలనే మనం చూసుకుందాం. కుటుంబంలో 1, 2 మాత్రమే కొద్దిమందే రక్షణ పొంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రభువు మనల్ని వెతుకుతూ రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మిగతా వారిని కూడా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు, ఆయన సమర్థుడై ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ఈ యొక్క సమయంలో మూల వాక్యాన్ని మనం చూసుకుందాం. తిమోతీలకు రాసిన పత్రిక, 1 తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకుందాం. అందరము కలిసి స్క్రీన్ మీద పెడతారు. 7 వచనాలు అందరము కలిసి ఒక్కసారిగా మనం చదువుకుందాం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటులను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. చెప్పండి, అన్ని విషయములలో, అన్ని సంగతులలో, అన్ని సందర్భాలలో, అన్ని సమయాలలో, ప్రతికూలమైన సమయములో, అనుకూలమైన సమయములో, ఆరోగ్య సమయములో, అనారోగ్య సమయములో, ఇబ్బంది సమయములో, సమృద్ధి సమయములో, అన్ని సమయాలలో, గట్టిగా చెప్పండి, ప్రయోజనకరమగును. పక్కన వాళ్ళతో షేక్ హ్యాండ్ తీసుకొని చెప్పండి, ప్రయోజనకరమగును, ప్రయోజనకరమగును, ప్రయోజనకరమగును. హల్లెలూయా, హల్లెలూయా. నేను గతించినటువంటి నెలలో ఈ వాక్యాన్ని నేను బోధించినాను. మరి ఎంతమంది విన్నారో వారందరిని బట్టి దేవునికి స్తోత్రం. ఈరోజు అదే వాక్యాన్ని కంటిన్యూ చేద్దామని నేను ముందుకొచ్చి ఉన్నాను. హల్లెలూయా,
హల్లెలూయా. మనం చూస్తుంటున్నాం దైవ భక్తి. ఏ భక్తి? ఏ భక్తి? దైవ భక్తి అంటే ఏమి? దేవుని ప్రార్థన చేయడము, ఆరాధన. భక్తి అనగా భక్తి, భయము, భక్తి, శ్రద్ధ, భయభక్తులతో ప్రభుని అనుసరించడం. హల్లెలూయా. వాక్యము చదవడము, ప్రార్థన చేయడము, మందిరానికి రావడము, సహవాసంలో మనము ఉండడము, ప్రభు యొక్క బల్లలో పాలు పొందడము, ఇవన్నీ కూడా భక్తికి సూచనగా ఉంటూ ఉన్నవి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఈరోజు మనము పోయిన వారంలో అనేకమైనటువంటి సంగతులు, భక్తి అంటే ఏమి అనేటువంటి విషయాలను గూర్చి మనము చాలా విషయాలు మనం నేర్చుకున్నాము. అయితే ఈరోజు మరి కొన్ని విషయాలతో మనము ముందుకు వెళ్దాం. భక్తి చేసినటువంటి భక్తులను గురించి కూడా మనము తెలుసుకుందాం కదా. పరిసేయుని భక్తి ఏ విధంగా ఉంది, సుంకరి భక్తి ఏ విధంగా ఉంది. హల్లెలూయా. భక్తిలో ఏముంటున్నది అంటే విధేయత ఉంటున్నది. భక్తిలో ఉన్నది అంటే తమ్మును తాము తగ్గించుకునేది భక్తిలో మొట్టమొదటి. హల్లెలూయా. తర్వాత భక్తిలో ఏమి ఉంటూ ఉన్నది అంటే పరిచర్య చేయడము కూడా భక్తిలో ఒక భాగమై ఉంటూ ఉన్నది. హల్లెలూయా కదా. ఈ భక్తి ఎప్పుడైతే మనము భక్తిని కలిగి ఉంటున్నామో ప్రియులారా, ఈ భక్తి మనల్ని ఏం చేస్తుంది అంటే విశ్వాసములో నుండి శిష్యత్వంలోనికి నడిపిస్తుంది. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ భక్తి అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. యోబు గ్రంథంలో 4వ అధ్యాయానికి మనం వెళ్దాం. భక్తి అనేది మనల్ని ఏ విధంగా అది ప్రయోజనకరం అవుతుంది అనేటువంటి విషయాలను తిప్పండి ఒక్కసారి బైబిల్ గ్రంథాన్ని. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తిని నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఏమంటమ్మా? నీ భక్తి ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఒక్కసారి అందరము భక్తి అని చెప్దామా? ఏది? ఏ భక్తి? ఏ భక్తి కలిగి ఉండాలి? దైవ భక్తి అంటే దేవుని పట్ల భక్తి కలిగి ఉండడం, నిజమైన దేవుని పట్ల భక్తి కలిగి జీవించడము. హల్లెలూయా. జీవస్వరూపుడైనటువంటి, సృష్టికర్త అయినటువంటి, సజీవుడైనటువంటి, విమోచకుడైనటువంటి దేవుని పట్ల మనం అందరము ఏది కలిగి ఉండాలి? ఉత్తుత్తు భక్తే? పై భక్తే? హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, కొంతమంది పైకి భక్తి గల వారి వలె ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని వారు చాలామంది ఉంటారు. వారు ఏం చేస్తూ ఉంటారంటే ఒక కష్టము రాగానే, ఏదైనా ఇబ్బంది కలగగానే, వారు ఏ కార్యము జరగాలని దేవుని సన్నిధికి వచ్చి ఉంటారో ఆ కార్యము వారు అనుకున్న సమయంలో జరగకపోతే వారి భక్తి ఏమవుతుందంటే సున్నా అయిపోతుంది. భక్తి అయితే భక్తి అనేది ఏమి చేస్తుంది అంటే, ఈ భక్తి ఇబ్బంది అనేటువంటి కొలిమిలో పుటము వేయబడిన తర్వాత శుద్ధమైన సువర్ణంగా మన భక్తికి మెరుగు అనేది రాబోతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, మన భక్తి విషయంలో నాకు నేనే ఏమి చేసుకోవాలి? సాధకము చేసుకోవాలి. హల్లెలూయా. భక్తి ఉంటుంది, కానీ ఈ భక్తి అనేది మనం ఏం చేస్తుంటామంటే మనకు ఇష్టమైనప్పుడే భక్తి చేస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ దేవుని పట్ల భక్తి అనేది ప్రభు అంటున్నాడు, సమయమనక అసమయమనక, సమయమును పోనీయక, సద్వినియోగం చేసుకొనుచు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అంటే అన్ని సమయాలలో మనం ఏం చేయాలి? భక్తిని. అన్ని సందర్భాలలో మనం ఏం చేయాలి? భక్తిని
చెయ్యాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో ప్రభు కొరకు మనకు ఏవేవి లాభకరమై ఉన్నావో వాటన్నిటినీ కూడా పౌలు భక్తుడు ఏమిగా ఎంచుకుంటున్నాడు? నష్టముగా ఎంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే నువ్వు ప్రభు కొరకు నష్టముగా ఎంచుకుంటావో నా దేవుడు దానికి మల్టిప్లై చేసి ఈరోజు నీ కూలి 250. అవునా? అయితే ఈ 250 ఇంటూ 250 వేసుకోండి, ఎంత వస్తుంది? మీరు ప్లస్ చేస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. 25 125 అంటే దాదాపు 1250 రూపాయల చిల్లర వస్తుంది మీకు. అంటే నీ అకౌంట్లో, నీ లెక్కల్లో జమ చేస్తూ ఉంటాడు నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువు మంచివాడు. అందుకోసమే మనం అనేక సార్లు భక్తిని ఏం చేస్తామంటే మనకు ఇష్టం వచ్చినటువంటి విధానంలో భక్తి చేస్తూ ఉంటాం. ప్రభు చెప్పేది ఏమంటే, నువ్వు యథార్థమైనటువంటి భక్తిని చేయగలిగినట్లయితే, యోబు భక్తుడు యథార్థమైన భక్తి చేస్తాడు. యోబు భక్తుని గురించి నా ప్రభువు ఒక వాక్యము సెలవిస్తూ ఉన్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? యోబును యథార్థవంతుడును, న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు వంటి వాడంట భూలోకంలో ఎక్కడ కూడా లేడంట. ఈరోజు మన సంఘంలో వెతికినా, మన గ్రామంలో వెతికినా, మన కుటుంబంలో వెతికినా, ఎక్కడ వెతికినా మన గురించి చెప్పాలి, ఫలానా బిడ్డ లాంటి భక్తుడు ఎక్కడ కూడా లేడు అని నా దేవుని ద్వారా సాక్ష్యము పొందుకోవాలని ఎంతమందికి ఆశ ఉంది? నిజమేనా? యథార్థంగా మీరు చేతులెత్తుతూ ఉన్నారా? నా దేవుడు మీ యథార్థతను స్థిరపరచునుగాక. భూమి మీద మిమ్మల్ని అందరినీ బలమైనటువంటి భక్తులుగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, మనము చేసేటువంటి భక్తి కొంచెం వరకు కాదు, కానీ మనము చేసేటువంటి భక్తి ఎప్పటిదాకా ఉండాలంట? మనము భూమి మీద ప్రాణముతో ఉన్నంత వరకు కూడా మనము యథార్థమైనటువంటి భక్తిని చేసేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. మనకి బైబిల్ గ్రంథాలు ఉన్నాయి, బైబిలే చూద్దాము. సెల్ ఫోన్లో బైబిల్ ఏమి ఈ సమయంలో వద్దు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, మనము భూమి మీద మనకు ప్రాణం పోస్తున్నటువంటి దేవుడు తల్లి గర్భంలో రూపింపబడక మునపే, మనము పిండాకృతి కాక మునపే మన దేవుని కన్నులు మనల్ని చూచి ఉన్నవి కనుక ఆ దేవుని కొరకు మనము ఏం చేద్దాము అంటే యథార్థమైనటువంటి భక్తిని భూమి మీద మనము చేస్తూ మన ద్వారా అనేకులను ప్రభు యొద్దకు నడిపించేటువంటి సత్య సాధనాలుగా నా ప్రభువు ఒక్కొక్కరిని చేయునుగాక. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, దేవభక్తి విషయంలో నీకు నీవే ఏం చేసుకోవాలి? హల్లెలూయా. ఈ దైవభక్తి ఇంకా ఏ విధంగా ఉండాలి అని ప్రభు అంటున్నాడంటే, ఈ దైవభక్తి విషయంలో మనం 2వ కొరింథీయుల్లో మనం చూసుకున్నట్లయితే ప్రియులారా, 2వ తిమోతిల పత్రికలో మనం చూసుకున్నట్లయితే 3వ అధ్యాయము 12వ విషయంలో మనం చూస్తున్నాము. 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, ప్రభు అంటూ ఉన్నాడు, మనము మంచి భక్తి చేయాలి. భక్తి నుంచి దైవభక్తిలోనికి రావాలి. దైవభక్తి మరీ కొంచెము ఎదగాలి. ఎదిగినప్పుడు ఈ భక్తిని గురించి ప్రభు చెప్పేదంటే దైవభక్తి విషయంలో చెబుతూ మీరు ఏమంటున్నారంటే క్రీస్తు నందు సద్భక్తితో బ్రతకండి. ప్రైజ్ ద లార్డ్. సద్భక్తి, మంచి భక్తి. ప్రభు కొరకు హింసలు వచ్చినా, ప్రభు కొరకు కష్టాలు వచ్చినా, ప్రభు కొరకు అగ్నిగుండం వచ్చినా,
ప్రభు కొరకు సింహపు బోనులు వచ్చిన, చెరసాలలు వచ్చిన, బానిసగా మనం అమ్మివేయబడిన ప్రభు కొరకు ఏమి చేయాలి? ఏం చేయాలి? హింస పొందడానికి మనము సిద్ధపడేటువంటి వారిగా ఉండాలి. ప్రభు కొరకు సద్భక్తితో బ్రతికేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తూ ఉన్నాము, అది ఎప్పటికీ ప్రయోజనమే. చెప్పండి ఒకసారి, ఇప్పటికీ. గట్టిగా చెప్పండి, ఇప్పటికీ, రాబో కాలమునకును, ఎప్పటికీ ప్రయోజనకరమగును. మన తరానికి, మన సంతానానికి, రాబో తరానికి, రాబో సంతానాలకును ప్రయోజనకరమగును. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, యేసేపును మనం చూస్తున్నాం. మనకు అందరికీ యేసేపు గురించి తెలుసు. యేసేపు శ్రమ పడ్డాడా లేదా? ఇబ్బంది పడ్డాడా లేదా? కష్టాన్ని ఎదుర్కొన్నాడా లేదా? ఎదుర్కొన్నాడు. అన్నల ద్వారా ఆయన గోతిలోనికి, నీళ్లు లేని గుంటలోనికి వేయబడ్డాడు. తర్వాత అమ్మి వేయబడ్డాడు. బానిసగా ఉన్నటువంటి ఆ యొక్క పోతిఫర్ ఇంట్లో ప్రభువు తోడైన దాన్ని బట్టి, ఆ యొక్క ఇల్లు అభివృద్ధి చెందే దాన్ని బట్టి అక్కడ నా దేవుడు ఒక పొజిషన్ ఇచ్చినాడు. ప్రైజ్ ద లార్డ్. యజమానిగా దేవుడు చేసినాడు. తర్వాత అక్కడ ఒక శ్రమను, ఒక శోధనను ఎదుర్కొన్నాడు, కానీ భక్తిని పోగొట్టుకున్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, సద్భక్తితో బ్రతికేటువంటి వారు దేనిని పొందడానికి ఇష్టపడతారు? దేనిని పొందడానికి ఇష్టపడతారు? హింస పొందడానికైనా ఇష్టపడతారు, కానీ హింస నుంచి కాపాడబడాలి అనేటువంటి ఆలోచనతో పాపానికి పాలు పొందరు. హల్లెలూయా. లోకముతో రాజీ, పాపముతో రాజీ. అందుని బట్టి చూడండి, చూస్తున్నాము, ఆ పోతీఫరు భార్య యేసేపును ప్రేరేపించగా ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. ఒప్పుకొనని దానిని బట్టి ఎక్కడికి వేయబడ్డాడు? హింస. అవునా? తన తండ్రి చేత ప్రేమించబడేటువంటి వ్యక్తి, తన తండ్రికి చాలా ఇష్టమైనటువంటి కుమారుడు, తన తండ్రి మంచి రంగురంగుల చొక్కాను కుట్టించినటువంటి వాడు, అలాంటి తన తండ్రి చేత ప్రేమించబడేటువంటి ఆ యొక్క వ్యక్తిని అన్నలు, సొంత అన్నలే ద్వేషించి, ఎందుకంటే భక్తి చేస్తూ ఉన్నాడు, ప్రభువు ఆ యొక్క వ్యక్తికి ఇచ్చేటువంటి కళలు, స్వప్నాలను తెలియజేస్తూ ఉండే దానిని బట్టి ఈర్ష్యతో, పగతో, ద్వేషముతో ఏం చేస్తూ ఉన్నారు అంటే కష్టాలు పాలు చేసినారు. హల్లెలూయా. అయినా యేసేపునకు ఎవరు తోడైనారు? ఎవరు తోడైనారు? యేసేపునకు దేవుడు తోడై ఉండెను. హల్లెలూయా. నువ్వు భక్తి చేసేటప్పుడు, నువ్వు ఎలాంటి శ్రమ పొందినా, హింస పొందినా, కష్టాలు పాలైనా, నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నా దేవుడు నీకు సదాకాలము తోడై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, తర్వాత మనం చూస్తూ ఉంటున్నాము ప్రియులారా, రాజునకు కల వచ్చా, ఆ పానదాయకుడు మర్చిపోయే కొద్ది కాలము తర్వాత గుర్తుకొచ్చా, చెరసాల్లో ఇలా పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన కళను, కళ భావాన్ని చక్కగా చెప్పగలని పిలిపించినప్పుడు, రాజు కనిన కళను తెలియజేసినప్పుడు, అప్పుడు ఖైదీగా ఉన్నటువంటి యేసేపు మరి ఎక్కడికి వచ్చినాడు? రాజ్యములోనికి తీసుకొని రాబడ్డాడు. ఎప్పుడైతే రాజు కనిన కళను, కళ భావాన్ని తెలియజేసినారో, అదే రాజ్యానికి యేసేపు ఏమైనాడు? రాజు అయినాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే సద్భక్తితో బ్రతకను ఉద్దేశించినటువంటి వాడు హింస పొందినా, ఆ హింసలు, నిందలు, అవమానాలు అన్నీ కూడా ఆశీర్వాదాలుగా మార్చబడబోతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి నేను ఈరోజు మందిరానికి వస్తూ ఉన్నాను, జీవము గల దేవునిని ఆరాధిస్తూ ఉన్న దానిని బట్టి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని హింసలు అని నీవు అనుకుంటూ ఉన్నావేమో, నీ జీవితంలో త్వరలోనే రాజరికం రాబోతూ ఉంది. నిందకు ప్రతిగా నా దేవుడు ఘనతను ఇవ్వబోతూ ఉన్నాడు. అవమానానికి ప్రతిగా నా దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మనము మహిమపడతాం. ప్రియులారా, ఆ యేసేపు తరములన్నీ కూడా దీవించబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది ఏమంటే, ఈరోజు మనతో, నీతో, నాతో, మీరు చేసేటువంటి భక్తి తాత్కాలికమైన భక్తి వద్దు, కానీ మీరు చేసేటువంటి భక్తి ఎప్పటికీ కూడా అది ప్రయోజనకరమై ఉండును గాక. హల్లెలూయా. మనము చేసే భక్తి ఈ లోకం మట్టుకే కాదు, కానీ మనము చేసేటువంటి భక్తి మనము పరలోకం చేరే వరకు చేయగలిగేటువంటి భక్తిగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో ఒక వాక్యాన్ని మనము చూసుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదవండి మా. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ప్రవక్తలలో ఒక శిష్యుడు, ఆ శిష్యుని భార్య వచ్చి ప్రవక్త దగ్గర ఏమని చెప్తూ ఉంది, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా. హల్లెలూయా. దేవుని ప్రవక్తలు దేవుని యొక్క ప్రతినిధులు. అందుకోసమే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ప్రవక్త దగ్గరకు శిష్యుని యొక్క భార్య వచ్చి చెప్తుంది, శిష్యుడు చనిపోయినాడు. చనిపోయినటువంటి శిష్యుని యొక్క విషయంలో తన భార్య చెప్పేటువంటి విషయం ఏమని చెప్తుంది తన భర్త గురించి? గట్టిగా చెప్పండి. ఏమని చెప్తాంది? యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే. భర్త గురించి భార్య ఏమని సాక్ష్యం ఇస్తూ ఉంది? నా భర్త చాలా భక్తిపరుడు, నా భర్త దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడు. హల్లెలూయా. ఈ భక్తి కలిగినటువంటి ఈ యొక్క వ్యక్తి చనిపోయినాడయ్యా, మాకు అప్పులు ఉన్నాయి, అప్పుల వారు వచ్చి నాకు 2 కుమారులు ఉన్నారు, ఆ 2 కుమారులను పట్టుకొని పోవడానికి, వారికి దాసులుగా ఉంచుకోవడానికి వచ్చి ఉన్నారు. మరి ఇది విషయమని ప్రవక్తతో తెలియజేస్తూ ఉంది. ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, ఆ వ్యక్తి ఎలాంటి వాడు? దేవుని యందు భక్తి గలవాడు. చెప్పండి అందరూ, దేవుని యందు భక్తి గలవాడు. ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము. మనలో నిజముగా మనము భక్తి చేస్తూ ఉన్నామా, లేకపోతే సందర్భానుసారంగా భక్తే, లేకపోతే సమయస్ఫూర్తి అయినటువంటి భక్తి చేస్తూ ఉన్నామా, లేకపోతే మనం ఎలాంటి భక్తి చేస్తూ ఉన్నాం? మరి నా గురించి, నా ఇంటి వారు నా భక్తి గురించి ఏమని సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? చూడండి, ఆ భక్తి గలటువంటి ఆ యొక్క భార్య కూడా భక్తి పరురాలు. చప్పట్లు కొడతాం అందరం. ఆమె ఎలాంటిది? భక్తి కలిగినటువంటి వ్యక్తి. అందుకోసమే ఆ భక్తిగా ఉండే ఆ యొక్క స్త్రీ ఏం చేస్తూ ఉంది అంటే, ప్రవక్త దగ్గరకు వస్తూ ఉంది. ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా అయ్యా, నా భర్త భక్తి గలవాడు కదా, మాకు చాలా అప్పులు ఉన్నాయి, అప్పులు ఇచ్చినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే, నాకు కలిగినటువంటి, నాకు ఉన్నటువంటి 2 కుమారులను వచ్చి పట్టుకొని పోతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ ప్రవక్త
ఏమని మాట్లాడుతున్నాడంటే ఇక్కడ చూస్తూ ఉన్నాము 2వ వచనంలో, ఎలీషా నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలునైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. హల్లెలూయా. చూడండి, ప్రవక్త అడుగుతున్నాడు, అమ్మా మరి మంచిది, నీ 2 కుమారులను పట్టుకొని పోతూ ఉన్నారని చెప్తూ ఉన్నావు, దాసులుగా ఉంచుకోవడానికి అప్పులు ఉన్నాయని చెప్తూ ఉన్నావు, మరి తర్వాత నీ భర్త గురించి భక్తి గలవాడు అని చెప్తూ ఉన్నావు, చాలా సంతోషం. అయితే ఇప్పుడు నీకు అప్పులు ఉన్నాయి కదా, నీ 2 పిల్లల్ని పట్టుకొని పోతున్నారు, మరి ఇప్పుడు నా వలన నీకేమి కావాలి, నీ ఇంటిలో ఏమున్నది అని అడిగినప్పుడు ఆమె చెప్పేది ఏమంటే, ఇక్కడ చూస్తూ ఉన్నాము ప్రియులారా, దేవుని యొక్క వాక్యములో, నా ఇంటిలో, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏదీ లేదు. హల్లెలూయా. ఆమె దగ్గర ఏముందంట? నూనె కుండ మాత్రమే ఉంది, అది తప్పిస్తే మరి ఇంకేమీ కూడా లేదు. ఎందుకంటే ఈ ఎలీషా దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు చనిపోయినటువంటి వారిని సైతము లేపగలిగినాడు. హల్లెలూయా. గొప్ప ప్రవక్త. హల్లెలూయా. ఏలియా యొక్క అభిషేకం, 7 అభిషేకాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎలీషా దైవజనుడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రవక్త దగ్గరికి వచ్చి ఆమె తన బాధను వ్యక్తం, నీ దగ్గర ఏముంది? ఎందుకంటే మన ప్రభువు సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు, లేని వాటిని ఉన్నట్టుగా చేసేటువంటి నా ప్రభువు. హల్లెలూయా. దేవుని వాక్యంలో మనం చూస్తుంటున్నాము, నీతిమంతుల సంతానము విడువబడుట కానీ వారు భిక్షమెత్తుట కానీ నేను ఎన్నడూను చూచి ఉండలేదు. సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొంటాయి కానీ ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు. ప్రియులారా, భయభక్తి కలిగినటువంటి కుటుంబం, భక్తి కలిగినటువంటి వ్యక్తులు చెప్తూ ఉన్నాడు, అమ్మ అప్పులు చాలా ఉన్నాయి, నీ కుమారులను దాసులుగా తీసుకొని పోతూ ఉన్నారు, మరి నీ దగ్గర ఏమీ లేదని చెప్తున్నావు, నూనె కుండ ఒకటి మాత్రమే ఉందంటున్నావు. మంచిది, మన ప్రభువు ఏమైనా ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రవక్త ఆలోచించి చెప్తూ ఉన్నాడు, మంచి తల్లి, నూనె కుండ ఒకటి మాత్రమే ఉంది, అయితే నీవు ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, నీవు వెళ్ళి నీవు నీ ఇరుగుపు వారి దగ్గర, నీ పొరుగు వారి దగ్గర బాడుగకు ఎక్కెక్కడ ఏమేమి దొరుకుతాయో ఖాళీ పాత్రలన్నీ కూడా తెప్పి, ఏమని చెప్తూ ఉన్నాడు, ఖాళీ పాత్రలన్నీ కూడా తీసుకొని వచ్చి మీరు ఇంట్లో పెట్టండి. తర్వాత మీరు ఏం చేయాలంటే, తలుపులు వేసుకొని, ఆ నూనె కుండ ఒకటి మాత్రమే ఉంది అంటున్నావు కదా, నువ్వు ఎన్ని పాత్రలు వీలైతే అన్ని పాత్రలు ఎంత పెద్దవైనా పర్వాలేదు, వాటిలో నీవు నూనె వేస్తూ వెళ్ళు, అవన్నీ కూడా ఫుల్ అయిపోతాయి. హల్లెలూయా. ఆయన ఏమైనా చేయగలడు. కథ మొత్తం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూస్తున్నాం, దాసులుగా పట్టుకొని పోవడానికి 2 కుమారులను తీసుకొని పోవడానికి యజమానులు వచ్చి ఉన్నారు. వారిని చూస్తుంటే చాలా భయం వేసి ఉంటుంది. అరే నా పరిస్థితి ఏమి, నా భర్త చనిపోయినాడు, నా 2 పిల్లలను పట్టుకొని పోయేకొచ్చినారు, అప్పులేమో చాలా ఉన్నాయి, ఎట్లా మేము బ్రతకాలనే ఆలోచనతో మేముంటే పరిస్థితి ఈ విధంగా ఎదురైందని. కానీ నేను చెప్పేది ఏమంటే, భక్తి కలిగినటువంటి వ్యక్తులు, హల్లెలూయా, భక్తి. ఇక్కడ వారి యొక్క నీ భక్తి నీ జీవనానికి ఏమవుతుందంట, సాధకమవుతుంది, ప్రయోజనమవుతుంది. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము, బాడుగకు తెచ్చుకున్నారు, ఇరుగు పొరుగు వారితో వీలైనన్ని తెచ్చుకున్నారు, అన్నీ తీసుకొని వచ్చి 2 కుమారులు ఆమె తలుపు వేసుకొని
నింపుతూ ఉన్నట్లల్లా కుండలు పాత్రలు ఏమైపోతూ ఉన్నాయి? నూనెతో నిండిపోయినాయి. మరి ఆ విషయాన్ని ప్రవక్తకు వచ్చి విషయము తెలియజేస్తూ ఉంది. అయ్యా, ఈ విధంగా పరిస్థితి ఉంది, మరి అన్నీ కూడా నింపబడ్డాయి, ఇంకా నూనె కూడా నిలిచిపోయింది అని. అప్పుడు ప్రవక్త చెప్తూ ఉన్నాడు, అమ్మా 6వ వచనం, పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయింది. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవు నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రియులారా, ఇక్కడ చూస్తూ ఉన్నాము, కొరతలో నా దేవుడు సమృద్ధినిచ్చేటువంటి వాడు. హల్లెలూయా. అప్పులలో నా దేవుడు ఐశ్వర్యాన్ని కలగజేసేటువంటి శక్తిమంతుడు నా దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్ కదా. మన పిల్లలు పాట పాడతారు, బ్లెస్సి నా కాపరి అయినందున, పాడండి పల్లవి మాత్రమే, నా సంపద అయినందున. ఆయన మనకు దేవుడే, అదే సమయంలో మనకు తండ్రి, మనకు దేవుడే అదే సమయంలో మనం నడిపించేటువంటి మన కాపరి. హల్లెలూయా. పరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నా కాపరివైనందున నాకు ధైర్యముగా ఉన్నది, నా సంపదవైనందున నాకు సమృద్ధిగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది, ఆశ్రయమైనందున నాకు క్షేమముగా ఉన్నది, నిరీక్షణవైనందున నాకు నెమ్మదిగా ఉన్నది. హల్లెలూయా కదా. ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే విపరీతమైనటువంటి అప్పులు ఉన్నప్పుడు చాలామంది చెప్పేది ఏమంటే, ఫ్యాన్ కనిపిస్తుంది, చెట్టు కనిపిస్తుంది, పాయిజన్ కనిపిస్తుంది అంటారు. అంటే నిరీక్షణ లేని జీవితాలకు. అయితే నిరీక్షణ కలిగినటువంటి వారి విషయంలో ప్రభు చెప్పేది ఏమంటే, నీవు నన్ను ఆశ్రయించినందున నీకు ఏమి కలుగుతుంది అంటే సమృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఆయన మన యొక్క సంపద, ఆయనే ఆ కాగా దేవుడు క్రీస్తు యేసు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 మనం చూస్తున్నాము. కాగా దేవుడు క్రీస్తు యేసు మహిమదైశ్వర్యములో నుండి ఏం చేస్తాడంట? ఏం చేస్తున్నాడు? మన ప్రతి అవసరతను ఆయన ఏం చేస్తున్నాడు? తీరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన, మీరు కొరింథీ పత్రికల్లో మీరు చదవండి, మహిమైశ్వర్యము, క్రీస్తు యొక్క ఐశ్వర్యము. ప్రభువు ఇంకొక విషయం చెప్పాలన్నా మీకు, ఈ మట్టి ఘటములలో ఏముంచినాడు ప్రభువు? ఏముంచినాడు? తన మహిమైశ్వర్యం ఉందట. ఇందులో ఏముంది? ఏముంది? ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడైనటువంటి దేవుడు ఎవరిలో ఉన్నాడు? చెప్పండి. నాలో ఉన్నాడు. శ్రీమంతుడు, ఐశ్వర్యవంతుడు, సర్వసంపదల గని, నిధి అయిన యేసుక్రీస్తు ప్రభువు నాలో ఉన్నాడు. నాలో ఉన్నాడు. అప్పులు నన్ను కృంగదీయవు.
అప్పులు నన్ను ప్రాణాన్ని తీయవు కదా. ఒక వ్యక్తి చాలా అప్పులతో మా ఇంటికి వచ్చినాడు. మా ఇంటికి వచ్చినప్పుడు నాకు ఒక మాట చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంటికి వచ్చినప్పుడు పాస్టర్ అయ్యి చెప్పిండేది ఏమంటే, నువ్వు అప్పులు చేసావు కానీ తప్పు చేయలేదు, అప్పులు తీర్చడానికి ప్రభు ఆ రోజు ఆ వ్యక్తి చనిపోవాలి అని వచ్చినాడు. మరొక వ్యక్తి మన మధ్యలోనే ఉన్నాడు. ఆయన కూడా సూసైడ్ చేసుకుందాం, నాకు ఫోన్ స్విచ్ ఆఫే, ఎంత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, ఎందుకంటే అప్పుల వారు నన్ను పీడిస్తూ ఉన్నారు. నేను చెప్పినాను, స్విచ్ ఆఫ్ చేసుకుంటే కానీ దేవుని సన్నిధి, ఆయన ఇక్కడికి రావాలన్నా కూడా ఎక్కడికో వెళ్ళేవాడు. ఏమి రాలేదంటే చింతోపుల్లో కూర్చోయింటి, ఆడు కూర్చోయింటి, ఈడు కూర్చోయింటి, ఇట్లు పోతే అడుగుతారు, అట్లా పోతే అడుగుతారు. కానీ ఒక సంతోషకరమైన విషయం ఏం తెలుసా, ఆ వ్యక్తి దేవుని మందిరంలోనే ఉంటూ వచ్చాడు. రెండోదిగా వచ్చేసి ప్రతి చిన్న పుట్ట విషయాలు సేవకుల దగ్గర పంచుకుంటూ ప్రార్థనలు చేయించుకుంటూ వచ్చినాడు. ఈ రోజుకి దాదాపు 3 లక్షల అప్పు తీరిపోయింది. ఆగస్టు 1వ తారీఖు ఇంకా ఒక కంతు కడితే ఆ 3 లక్షల అప్పు కూడా తీరిపోతుంది. ఇంకా చిన్న చిన్న అప్పులు ఉంటున్నాయి. ఎట్లా కట్టాలి మేడం అన్నప్పుడు చెప్పినాను, మీకు 12,000 ఆదాయం ఉంది కదా, 2,000 ఉంచుకోండి, రోజు కష్టపడండి, అది 5,000 10,000 అట్లా తెంచుకుంటూ వచ్చేసేయండి, అప్పులన్నీ తీరిపోతాయి. ప్రభు వాక్యం సత్యం. నీతిమంతుల సంతానము నీతిమంతుల సంతానము విడవబడదు, వారు భిక్షము ఎత్తరు. 112వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం, యెహోవాను స్తుతించుడి. చదవండి 112 1వ అధ్యాయము. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించుడి. అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల సంతతి వారు దీవించబడుదురు. కలిమియు సంపదయు చెప్పండి అందరూ, కలిమియు సంపదయు. ఎవరు దరిద్రంలో ఉన్నారు, ఎవరు అప్పులలో ఉన్నారు, చావే శరణ్యమని అనుకుంటున్నారు, వారి ఇంట ఏమి నివసిస్తుందంటమ్మా? కలిమియు సంపద. ఈరోజు ఎంతమంది అప్పుల చేత నలిగిపోతూ కృంగిపోతూ అప్పులు కట్టలేక మకము తప్పించుకుంటూ ఉన్నారు. నా దేవుడు నిన్ను తలగా ఉంచబోతూ ఉన్నాడు. నా దేవుడు నిన్ను ఏమి చేయబోతూ ఉన్నాడంటే, అప్పిచ్చేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అప్పు అంటే వడ్డీలకు కాదు ప్రేమ బిడ్డలారా, దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చేటువంటి స్థాయిని, స్తోమతను నా దేవుడు అప్పుల పాలైన నీకు దాతృత్వం కలిగి బీదలకు ఇచ్చేటువంటి వ్యక్తిగా చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం అనుకుంటాము మాకు అప్పులు ఉన్నాయి, మందిరానికి వస్తే ఏమొస్తుంది? మందిరానికి వస్తే ఏమొస్తుంది అంటే, మందిరంలో సమృద్ధి ఉంది. ఆ సమృద్ధి చేత నువ్వు సంతృప్తి పరచబడతావు. ఆ సమృద్ధి మందిరం యొక్క ప్రవాహ జలములలోనిది త్రాగి వారు సంతృప్తి నొందుతారు. హల్లెలూయా. ప్రియులారా, చూడండి, వీరు అప్పులలో ఉన్నప్పుడు దేవుని దగ్గరకు వెళ్ళారు, దేవుని సన్నిధిని ఆశ్రయించారు. అందుని బట్టి అంటున్నారు, నా వలన నీకేమి కావాలి, నీ దగ్గర ఏముంది, నా వలన నీకేమి కావాలి అంటే, నా వలన నీకు అప్పులు తీర్చబడము కావాలి. అవునా? ఎస్. అయితే ఆ అప్పులు తీర్చేటువంటి సామర్థ్యము, శక్తి, సంపద మాలో లేదు. మేము నమ్ముకున్న, మేము ఆశ్రయించిన నా దేవునిలో ఉన్నది. ఆ దేవుని జీవపు మాటలు మీకు ఎప్పుడైతే చెప్తున్నామో మాల్తి, ఆ మాటలు ఏం చేస్తారంటే, మీరు ఎప్పుడైతే విశ్వసిస్తారో, ఆ మాటలను ఎప్పుడైతే అనుసరిస్తారో, మీరు ఒక మాట చెప్పండి, నీతిమంతుల సంతానం విడవబడదు, వారు భిక్షమెత్తరు. నా ఇంట కలిమియు సంపద ఉంటుంది. నేను యథార్థవంతుడినై నేను బీదలకు ఇస్తాను, కానీ నేను అప్పు చేయను, అప్పు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో చూస్తున్నాము, మన కొరకంట ఆకాశమందు ఏముంది? మంచిదననిది, బెస్ట్ ఉంది. ఇన్ని అప్పులున్నాయి, ఎట్లా తీరుతాయి? ఎన్ని అప్పులే ఉండి నా దేవుడు సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. ఆయనకు కొలత లేని సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం ఉంది. అందుకోసమే ప్రభు అంటూ ఉన్నాడు,
మీరు ఎందుకు చింతిస్తున్నారు? అప్పును గురించే కానీ, భోజనాన్ని గురించే కానీ, వస్త్రాన్ని గురించే కానీ, మీరు దేని గురించి మీరు ఎందుకు చింతిస్తూ ఉన్నారు? చింతనే గొప్ప పాపం. ప్రభు చెప్తున్నాడు, బిడ్డా నీకు ఇన్ని అప్పులున్నాయని నాకు తెలియదా? ఎందుకు నువ్వు చనిపోవాలి అని, వదులుకోవాలి అని, నువ్వు ఎందుకు పరిపరి విధాలుగా ఆశ్రయిస్తూ ఉన్నావు, ఆలోచిస్తూ ఉన్నావు? నా దగ్గర సమృద్ధి ఉంది, నా మందిరంలో మీరు ఉన్నారు, నా మందిరపు యొక్క ఆవరణములలో మీరు ఏర్పాటు చేయబడ్డారు, అందులో మీరు నివసిస్తూ ఉన్నారు, మీరు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి మనం తిప్పుదామా 35వ కీర్తన. ఓ రకారభాలభ. ఈరోజు అప్పులలో కృంగిపోతున్నటువంటి వారితో నా ప్రభువు మాటల సారి 31వ కీర్తన 19వ వచనము. నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఏమంటమ్మా? నీయందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచించిన మేలు. దేవుని యందు భక్తి కలిగిన నీ జీవితంలో, దేవుని యందు శ్రద్ధ కలిగిన నీ జీవితంలో, ఈ విధవరాలు భర్త లేడు, ఏ ఆధారము లేదు, ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఏమన్నా ఆస్తి పాస్తులు ఉన్నాయా, ఏదైనా అమ్ముకొని కట్టుకుందాం అనడానికి ఏది కూడా లేదు. వెళితే బానిసలుగా దాసులుగా ఇంటికి వెళ్ళి డబ్బు అప్పు తీరే వరకు ఆ యొక్క పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళ ఇంటిలో దాసులుగా పనివారిగా ఉండాల్సిందే. వాళ్ళ ఇంట్లో పనివారిగా నీకు ఉంచేకి మనసు లేదంటే వారు అప్పు కట్టాల్సిందే. మరి ఏం చేద్దాము? దేవుని సేవకుని, దేవుని మందిరాన్ని ఆశ్రయించినప్పుడు నా ప్రభువు చెప్పేది ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు. నరుల ఎదుటంట ఆయన సిద్ధపరిచినటువంటి మేలు. ప్రభుని మనుషుల ఎదుట ఆశ్రయిస్తున్నావు, వ్యక్తిగతంగా నువ్వు ఆశ్రయిస్తున్నావు. ఎన్ని వచ్చినా కూడా అందరి ఎదుట నువ్వు ఏం చేస్తూ ఉన్నావు అంటే ప్రభుని నువ్వు ఒప్పుకుంటూ ఉన్నావు కదా. నీ నిమిత్తము ఆయన దాచి ఉంచి ఉన్నాడు. మేలుల చేత ఆయన నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. సమృద్ధి చేత నా దేవుడు నిన్ను తృప్తిపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆమె జీవితంలో అప్పులు తీరితే చాలు అనుకుంది. కానీ ఆ వ్యక్తి, ఆ స్త్రీ జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యము ఏమంటే, అక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు కదా, నీవు వెళ్ళి ఆ నూనెను అమ్మి అప్పులు తీర్చుకొని మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు అనలేదు ఇక్కడ, పిల్లలను అంటే మన సంతానము బ్రతకండి అంటే అక్కడ చూస్తున్నాం ఒక గొప్ప బిజినెస్ ప్రారంభమైంది, ఆయిల్ బిజినెస్. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు తరములకు మన ఆశీర్వాదంగా ఉంచబోతూ ఉన్నాడు. ఎక్కడ తలలు దించబడ్డాయో, అవమానించబడ్డామో, నిందించబడ్డామో, ఎగతాళి చేయబడ్డామో, ఆ జనుల ఎదుటనే వీరు ఇన్ని అప్పుల్లో ఉండి, ఇంత చాలా బాధలో ఉండి, మరి ఇవన్నీ వాటన్నిటి నుంచి విడిపించబడ్డారు అంటే కారణము ఏమంటే, వారు నమ్ముకున్న దేవుడు వారిని విడిచిపెట్టలేదు. వారు నమ్ముకున్నటువంటి దేవుడు సామాన్యుడు కాదు, సమృద్ధి కలిగినటువంటి వాడు. అందుకోసమే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, యెషయా గ్రంథంలో మనం చూసుకుంటే, యెహోవా నిన్ను నిత్యము నడిపించదు. ఆయనంట నీ క్షామకాలం అందు ఆయన ఏం చేస్తాడు? తిప్పండి 58వ అధ్యాయము. 58:11. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటు వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊటు వలనే ఉండుదువు. హల్లెలూయా. ప్రియులారా, నా దేవుడు చెప్పేది ఏమంటే, నీవు ఆయనను కాపరిగా చేసుకున్నావు, దేవుడుగా చేసుకున్నావు, తండ్రిగా చేసుకున్నావు, అప్పే ఉన్ని సొప్పే ఉన్ని.
ఎంత బాధే ఉన్ని, ఎంత కష్టమే ఉన్ని, ఎంత అవమానమే ఉన్ని, నిన్ను నడిపించే నాయకుడైనటువంటి దేవుని చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. ప్రభు అంటాడు, నేను నిన్ను నిత్యము, కొంతకాలమా కాదు, మనము భూమి మీద ఉన్నంత కాలం మనల్ని నడిపిస్తాడు, మన పిల్లలను నడిపిస్తాడు, మన పిల్లల పిల్లలను కూడా ఆయన నడిపించబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసమే చెప్తూ ఉన్నాడు, బిడ్డ, క్షామకాలంలో ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరిచి నీవు నీరు కట్టిన తోటవలెను ఎల్లప్పుడూ నువ్వు ఉబుకుచుండు నీటి ఊటల్లాగా నీవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే సమస్యల చేత, బాధల చేత, నా బ్రతుకు ఏంటి, నేను ముందుకు ఏ విధంగా బ్రతకాలి అని ధైర్యంను, నిరీక్షణను కోల్పోయి ఉన్నారేమో. అయితే నా ప్రభు చెప్తూ ఉన్నాడు, బిడ్డ, నేను నిన్ను నిత్యము నడిపిస్తాను. నీవు చేసేటువంటి భక్తి నీకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. నీ భక్తి, నీ యథార్థత నీకు రాబోయే దినాలకు ఒక నిరీక్షణకు ఆధారంగా మార్చబడబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, నా ప్రభు చెప్తూ ఉండే, దేనిని బట్టి కూడా కృంగ నిమిత్తము లేనే లేదు. మనము శ్రమ దినమున, కష్టకాలములో మనము మీద కృంగిపోతే మనం ఏమైపోతామని వాక్యం సెలవిస్తుంది? చేత కాని వారం అవుతామంట. ఇంకా ఏమీ చేయడానికి మన వల్ల కాదు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రేమైన నా సంగమా, నా దేవుడు చెప్పేది ఏమంటే, ఆ తండ్రి చేసినటువంటి భక్తి తన పిల్లలకు ఆస్తిగా మారింది. చప్పట్లు కొట్టండి. మీరు చేసే భక్తి, మీ పిల్లలకు మీరు ఆస్తులు సమకూర్చకపోయినా మీరు భక్తి చేయండి. ఆ భక్తి మీ పిల్లలకు నేర్పించండి. ఆ భక్తి ఏమిగా మారుతుంది? గొప్ప స్వాస్థ్యంగా. అందుకోసమే ప్రభు చెప్తున్నాడు, ఇండ్లుండే వాళ్ళే గొప్పోళ్ళు, పొలాలు ఉండే వాళ్ళే గొప్పోళ్ళు, కార్లు బంగ్లాలు ఉండే వాళ్ళే గొప్పోళ్ళు, గొంతుల్లో ఇంతింతలా చైన్ వేసుకున్న వాళ్ళే కాదు. ఎవరు గొప్పవాళ్ళని దేవుని వాక్యం చదివిస్తుంది అంటే, భూమి మీద ఉన్న నా భక్తులే శ్రేష్ఠులు. వారు నాకు కేవలం నాకు ప్రియమైనటువంటి వారు, నాకు ఇష్టమైనటువంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనేక పర్యాయాలు, అనేక సమయాలలో మనకు లేని దాన్ని బట్టి కృంగిపోతాము, ఇతరులకు ఉన్న దాన్ని బట్టి బాధపడుతుంటాం, మాకు లేదే అని. నీకు ఏది లేకపోయినా జీవ స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు, ఈరోజు మనం మట్టి మీద, బండల మీద నడుస్తూ ఉన్నాం. రేపు మనము నడవబోయేటువంటి ఆ యొక్క పాదాలు పెట్టేటువంటి స్థలము ఎలాంటిదంటే, మనము నడిచేటువంటి వీధులే బంగారు వీధులు. అయోగ్యులమైన మనలను దేవుడు యోగ్యులుగా చేసి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు న్యాయము తప్పడు. నువ్వు భూమి మీద యథార్థమైనటువంటి భక్తి, నిజమైనటువంటి భక్తి, సద్భక్తి, నువ్వు దైవ భక్తి నువ్వు చేయగలిగినట్లయితే ఆ ఆశీర్వాదం భూమి మీద కూడా నీవు అనుభవిస్తావు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీకు అందరికీ తెలుసు, మేము పాత చర్చిలో ఉన్నప్పుడు మా బంధువులు కూడా మా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. చాలా దుఃఖపడినటువంటి దినాలు. ఎందుకంటే మేమున్నటువంటి ఇల్లే కానీ, మా ఇంటికి ఉన్నటువంటి బాత్రూమ్ టాయిలెట్సే కానీ చాలా హీనంగా ఉండేటివి. కానీ నేను నమ్ముకున్న నా దేవుడు, నేను భక్తి చేసిన నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈ రోజుకి నేను గుర్తుగా పెట్టుకున్నాను. మా సార్ది, మా పాస్టర్ అయితే సూట్ కేసు ఎవరైనా వచ్చి ఆ బ్రీఫ్ కేసు నాకు ఇస్తావా మేడం అన్నప్పుడు, లేదయ్యా ఇది సాక్ష్యంగా నాకు ఉండాలి. ఈ ఊరికి వచ్చినప్పుడు చిన్న సూట్ కేసు, ఒక టవలు, ఒక లుంగి, అందులో ఒక ప్యాంటు, ఒక షర్ట్ పెట్టుకొని వచ్చినాడు. కానీ దేవుడు తన భక్తులను విడువడు, ఆయన న్యాయంను ప్రేమించేటువంటి వాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమైనటువంటి నా సంగమా, నువ్వు చేసేటువంటి భక్తి నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టదు. నీ భక్తి నీతో కూడా వస్తుంది. నువ్వు భక్తి చేసే దేవుడు నీతో కూడా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం,
కీర్తన 91:12 మనం చూసుకున్నట్లయితే నీ కష్టతను నువ్వు పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాను అంటున్నాడు దేవుని వాక్యం. హల్లెలూయా. అందుని బట్టి ఈరోజు అప్పులలో ఉన్నావని, లేకపోతే నా పరిస్థితి చాలా హీనంగా ఉందని కాదు. ఏ స్థితి ఉన్నా నువ్వేం చేయాలి? ఏ స్థితి ఉన్నా ఏమన్నా దీన స్థితి ఎందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, దీన స్థితి అందునా, సంపన్న స్థితి అందునా, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే, నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే, నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా, నిత్యము ఆరాధనకు నాదారమా, స్తోత్ర బలులు నీకే అర్పించదే యేసయ్యా, రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాజా జగమెరిగిన నా యేసు రాజా. హల్లెలూయా. ప్రతి పరిస్థితికి కూడా ప్రభువు చాలినవాడు. ఏదైనా సమసిపోవచ్చు, ఏదైనా మట్టి పాలు కావచ్చు. మనము చేసేటువంటి భక్తి, మనము చేసేటువంటి ప్రార్థన, మనము చేసేటువంటి ఆరాధన, మనము చదివేటువంటి వాక్యము మనలను, మన తరములను, మన వంశములను, మన పిల్లలను అది బ్రతికించేదిగా ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఏమీ లేని మనలను అన్నీ కలిగినటువంటి వారిగా చేసేదే దేవుని యొక్క కృప. అందుకోసమే దేవుని భక్తి చేసినటువంటి మన జీవితంలో ప్రభువు మనకు మన యథార్థ హృదయాన్ని చూచి తన యొక్క కృపను విస్తరింపచేస్తూ దేవుడు మనకు ఇస్తూ ఉన్నప్పుడు మనము గర్వముతో ప్రవర్తిద్దామా, అహంకారంతో ప్రవర్తిద్దామా? ఏ విధంగా ఉండాలి? అందుకోసమే దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంట మనలను హెచ్చించిన కొలది మనము ఏమి కావాలి అంటే మనము దీన మనస్కులై ఉండాలి. ప్రభు దృష్టికి ప్రభు మళ్ళీ హెచ్చించిన కొలది మనము తగ్గించుకునేటువంటి వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ప్రతి పరిస్థితిలో కూడా దేవునిని మనం ఉంచుకున్నట్లయితే ఏ విషయంలో కూడా మనము హెచ్చిపోము. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క కృప మనల్ని ఏం చేస్తుంటే తగిన సమయంలో మనం హెచ్చిపోకోకుండా హెచ్చించే దేవుని యొక్క బలిష్టమైన చేతుల్లో తగ్గించుకొని మనం ఎప్పుడైతే ఉంటామో ఆయన కృపే మనల్ని క్రమక్రమంగా హెచ్చిస్తుంది. హల్లెలూయా. చప్పట్లు కొడతాం ప్రభుని కదా. వాళ్ళ నాన్నేమో బాగా భక్తి చేసినాడు, ఏమి ఇచ్చినాడు? పిల్లలకి ఆస్తి, అప్పులు ఇచ్చినాడు. అందామా? అనేవాళ్ళు లేకపోలేదు. కానీ అప్పులే ఉన్నాయి వాస్తవానికి చూస్తే. కానీ ఆయన చేసినటువంటి భక్తి ద్వారా తరములకు దేవుడు ఆశీర్వాదంగా ఉంచినాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. రెండవ లేఖన భాగాన్ని మీకు చూస్తున్నాం. అందును బట్టి అప్పులలో ఉన్నా, లేకపోతే సమస్యలలో ఉన్నా, రోగాలతో ఉన్నా, లేకపోతే మన భర్తలు త్రాగుబోతులు అని మనము ప్రభుని వదలడము కాదు, కానీ నువ్వు భక్తి చెయ్యి. త్రాగేటువంటి వారి పాదాలు దేవుని మందిరానికి రాబోతున్నాయి. హల్లెలూయా. అప్పులలో ఉన్నటువంటి వారు నా దేవుడు వారిని సమృద్ధి గల వారిగా చేస్తూ వారిని నా దేవుడు తన యొక్క కృపతో నింపి వారిని దేవుడు అనేకులకు స్పాన్సర్లుగా దేవుడు లేపబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు
మనకు ఇచ్చిన కొలది మనం ఏ విధంగా ఉండాలి? అణిగి మణిగి తగ్గించుకొని దేవునిని ప్రేమిస్తూ, దేవుడు ఇచ్చిన దానిలో ఆయన ప్రేమిస్తూ, ఆయనను ప్రేమించేటువంటి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆయన సన్నిధిలో కానుకలను, మొక్కుబడులను, ప్రతిష్ఠిత అర్పణలను సమర్పించుకునేటువంటి వారిగా మన సంఘము ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన భక్తి ఏమి కాదమ్మా, నిష్ప్రయోజనం అవుతుందా? ఏమవుతుందంట? ఇప్పటి కాలానికి, రాబోవు కాలానికి ఎప్పటికీ ఏమవుతుంది? ఎప్పటికీ ఏమవుతుంది? ప్రయోజనం అవుతుంది. ఇంకొక భక్తి విషయంలో మనం చూసుకుందాం. అదే 2వ రాజులు 4వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. ఎలీషా షూనేము పట్టణంకు పోగా అచ్చట హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. చూస్తూ ఉన్నాము ఇక్కడ కూడా భర్తను కోల్పోయినటువంటి స్త్రీ, ఆ భర్త ఏమో భక్తిపరుడు, ఆ కుటుంబము కూడా భక్తి కలిగినటువంటి కుటుంబం. ఇక్కడ చూస్తూ ఉంటున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే షూనేము పట్టణంకు పోగా అక్కడ అచ్చట ఎవరున్నారంట? చెప్పండి, గట్టిగా చెప్పండి. గనురాలు. గనురాలు. ఆ గనురాలైనటువంటి స్త్రీ ఏం చేస్తుందంటమ్మా? భోజనంకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి చెప్తాంది, అయ్యా ఇక్కడ వచ్చి భోజనం చేసి వెళ్తూ ఉన్నాడు కదా ఈ దైవజనుడు, మన యొద్దకు వచ్చుచూ పోవుచూ ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడంటమ్మా? చెప్పండి ఒకసారి. ఎలాంటి వాడు? ఎలాంటి వాడు? భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. అందుకోసమే ఆ దైవజనునికి మనం ఏం చేద్దామంటే, మన ఇంటి పైన గోడ మీద ఏం చేద్దాం, ఒక చిన్న గదిని కట్టించి అందులో మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. ఎందుకు అంటే దైవజనుడు ప్రార్థన చేసుకోవడానికి, వాక్యము చదవడానికి, అక్కడ ఉండడానికి అన్ని రకాల అనుకూలంగా మనము ఉంచుదాము అని ఈ దైవజనుని కొరకు ఆ యొక్క గనురాలైనటువంటి భక్తిగటువంటి స్త్రీ ఎవరి విషయం ఆలోచన చేస్తూ ఉంది? ఎవరి విషయం ఆలోచన చేస్తుంది? సేవకుని విషయము ఆలోచన చేస్తుంది. వస్తూ పోతూ ఉన్నప్పుడు ఏంది ఎప్పుడు రామాయణం పొద్దాకలు ఈయనకి అన్నం పెట్టాలని అనుకోయిందే? మేము కొంతమందికి అయ్యా మీ ఇంటికి వస్తాము, అమ్మ మీ ఇంటికి వస్తామంటే వాళ్ళు అనేది అంటే అమ్మ మేమే ఫోన్ చేస్తాంలే అప్పుడు వద్దురు. నేను చెప్తూ ఉన్నాను, ఒకసారి సార్కి చాలా ఆకలైంది. సెట్టూరు మందిరంలో పనిచేసేటప్పుడు అక్కడ మనకు రాజు, మన విశ్వాసుల కుటుంబం ఉంది. రాజుకు ఫోన్ చేసినాడు. రాజు, నేను పుత్రుడు వచ్చినాము కరెంటు పని చేయించేకి, తొందరగా అయిపోతుంది వెళ్ళిపోతాం అనుకున్నాము, క్యారియర్ కట్టుకొని రాలేదు నాయన, నాకు చాలా ఆకలేస్తూ ఉంది అని అంటే, నువ్వు ఉన్నావా రాజు అంటే, నేను లేను సార్ అన్నాడు. అవునా సరేలే అనేసి కామైనాను. సార్ పర్వాలేదులే, మళ్ళీ నా భార్య ఉమా ఉంది, నేను చెప్తాను, వంట చేస్తుంది, వంట అయినాక నీకు ఫోన్ చేస్తాను, మీరు వెళ్ళి తినండి అని. అప్పుడు అక్కడ వెళ్ళి వాళ్ళు వంట చేసినాక ఫోన్ కాల్ చేసినారు. పుత్రుడు సారు పోయి భోజనం చేసుకొని వచ్చినారు. వస్తూ వస్తూ ఆ ఇంట్లో సార్కి ఒక రివీల్ అయింది, ఒక పరిశుద్ధాత్మదేవుడు ఒక మాటను విడుదల చేస్తున్నాడు. అప్పటికే వాళ్ళకి పిల్లలు, ఒక పాప పుట్టి 11 సంవత్సరాలు తర్వాత సంతానము లేదు, కొన్ని సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నాయని డాక్టర్స్ చెప్పడం ద్వారా వాళ్ళు కామ్ అయిపోయినారు. మరి అమ్మ
షూనేమీరాలు జీవితంలో జరిగినటువంటి అద్భుతము, మీ కుటుంబంలో మీకు నా దేవుడు ఒక కుమారుని ఇవ్వబోతూ ఉన్నాడు అని భోజనము చేసి వాళ్ళ గడప దాటి ఇంకా మందిరంలోకి రావాలి కదా, పని చేపియాలి కదా, వస్తూ వస్తూ ఆ మాట చెప్పినాడు. ఉమా నవ్విందంట. నవ్వేది కాదు, ఈ మాట నమ్ము తల్లి అని చెప్పి వచ్చినాడు. 3 నెలల తర్వాత ఆ అమ్మాయి కన్సీవ్ అయింది, కుమారుని కనింది. ఆ అబ్బాయికి పాస్టర్ అయ్యి అభిషేక్ అని పేరు పెట్టడం జరిగింది. ప్రైజ్ ద లార్డ్. ప్రభువు మంచివాడు. తన సేవకులను చేర్చుకుంటే వారి పాదధూళి మన కుటుంబాలలో, మన ఇళ్లలోనికి వచ్చినట్లయితే అది నిజంగా ఒక దీవెనకరమైనటువంటి విషయం. అందుకు చూడండి, ఈ దారిలోనే వెళ్తూ ఉన్నాడు. ఏ సమయం తిన్నాడో, ఏ సమయానికి తినలేదో, ఎక్కడ భోజనం దొరికిందో, ఎక్కడ భోజనం పెట్టినారో లేదో. మేము కూడా ఒకసారి పరిచర్యకు పోయినాము. ఉదయం పోయి సాయంకాలం వచ్చినాం. నేను శాంతమ్మను ఎలిజబెత్ తక్కువ పోయినాము. 9 ఇల్లు వదిలిపెట్టి వెళ్ళినాము. నేనేమంటే అన్ని గృహాలు దర్శించేటప్పుడు ఎవరైనా ఇంత అన్నం పెట్టరా అనుకొని పోయినాను. ఫాస్టింగ్తోనే పోయినాను, ఉపవాసంతో పోతే ప్రార్థనలు చేస్తే నా బిడ్డల కుటుంబాలకు ఆశ. ఎవ్వరు కూడా ఒక్క భోజనం పెట్టలేదు. ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గర ఆటో దిగి నడుచుకుంటూ పోతుంటే ఒక కాలు ఇట్లు పోతుంది, ఒక కాలు ఇట్లు పోతుంది. నేను అప్పుడు ఫోన్ చేసినాను, నాకు ఎందుకో చాలా నీరసంగా ఉంది, మీరు వస్తూ ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గరే ఉన్నాను, మజ్జిగ తీసుకొని రండి బాటిల్లో అని. బాటిల్లో బ్లెస్సి మజ్జిగ చేసి పంపించింది. సారథి తాగి బండి ఎక్కి ఇంటికి పోవడం జరిగింది. హల్లెలూయా. అంటే నేను చెప్పేది ఏమంటే, సేవకులే రాని, మన ఇంటికి ఎవరే రాని, మనము పరామర్శించేటువంటి వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని దీవించడానికి వారు వస్తారు, మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నారు, మనల్ని క్షేమాన్ని కోరడానికి వస్తారు. కొన్నిసార్లు మేము ఫోన్ చేస్తాం, మీ ఇంటికి వస్తామని. ఎందుకు అంటే దేవుడు మాకు రివీల్ చేసింటారు, వెళ్ళండి ఆ ఇంటికి, ఒక సమస్యతో ఉన్నారు, మీరు శుభవచనాన్ని పలకండి, ఒక దీవెనకరమైన మాటలు పలికిరండి, అక్కడ జరుగుతుంది అని. ఆ సమయంలో మీరు ఇప్పుడే వద్దు అన్నారనుకో, ఆ కృప మిమ్మల్ని దాటిపోయేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము, షూనేమీరాలు ఆ ప్రవక్త వెళ్ళేది వచ్చేది చూసి తన భర్తతో చెప్తుంది, అయ్యా ఆ దైవజనుడు సామాన్యుడు కాదు, భక్తి గల దైవజనుడు వస్తూ ఉన్నాడు. చీకట్లోన ఎండ పొద్దుకాడ ఎప్పుడంటప్పుడు వెళ్ళిపో, ఆయన మన ఇంట్లో ఉండడానికి మేడ మీద ఒక గదిని, ఆయన కూడా మంచి వ్యక్తే, సరే తల్లి అని భార్య మాట విని సేవకునికి ఒక గది కట్టించినట్టుగా చూస్తున్నాం. తర్వాత చూస్తూ ఉన్నాము, అక్కడ ఉంటూ వెళుతూ వచ్చేదాన్ని బట్టి సేవకునికి ఒక ఆలోచన కలిగింది. 13వ వచనంలో చూడండి. అతడు, నీవు ఇంత శ్రద్ధ భక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గేహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనెను. హల్లెలూయా. ఇక్కడ చూస్తుంటున్నాము, ఆ షూనేమీరాల్ని పిలిపించి ఆ గేహాజీ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆమె ఇక్కడ చూడండి ఎంత మంచిగా ఆమె ప్రవర్తన విషయము. 11వ వచనం. ఆ తరువాత అతడు అక్కడికి ఒకానొక దినము వచ్చి ఆ గదిలో జొచ్చి అక్కడ పరుండెను, సేవకుడు దాసుడు. పిమ్మట అతడు తన దాసుడైన గేహాజీని పిలిచి, ఈ షూనేమీరాలిని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. అంటే గేహాజీ పిలుస్తూ ఉన్నాడు. ఆమె వచ్చి అతని ముందర నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి? హల్లెలూయా. ఏమడుగుతుంది? నేను నీకు ఏమి చెయ్యాలి అని అడిగినప్పుడు అడుగుతూ ఏమంటున్నాడే, రాజుతోనైనాను సైన్యాధిపతితో అయినా అమ్మ, మేము మిమ్మల్ని గురించి ఏమైనా మాట్లాడాలని కోరుకుంటూ ఉన్నావా అని అడిగితే ఆమె చెప్పేది ఏమంటే, నేను నా స్వజనుల మధ్యలో నేను కాపురం ఉన్నానయ్యా, ఏమీ పర్వాలేదు, ఏమీ అనుకోకండి అని చెప్తుంది. అయితే అక్కడ ఒక విషయాన్ని గమనిస్తూ ఉన్నారు. చూడండి 14వ వచనం. ఎలీషా ఆమె నేనేమి చేయగోరుచున్నదని వానిని అడగగా, ఆమె ఏమీ వద్దు అంటుంది కదా, ఎవరితో మాట్లాడేది ఏమొద్దయ్యా, నేను నా స్వజనుల మధ్యలోనే ఉన్నానని చెప్తూ ఉంది. మరి ఆమె మన ద్వారా ఏమి కావాలని ఏమైనా మనసులో కోరుకుంటుందా అని తన దాసుడైన గేహాజీని అడిగినప్పుడు ఆ గేహాజీ ఏమి చెప్తూ ఉన్నాడంటే, ఆమెకు కుమారుడు లేడు,
మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో అంటే ఎలీషా దైవజనునితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి ద్వారమందు నిలబడగా. హల్లెలూయా. ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. హల్లెలూయా. ఏమంటున్నాడు? కుమారుడు ఉండునని. ఆ ఇంటికి వెళ్తూ వస్తూ ఉన్నారు కదా, వాళ్ళు గమనించినది ఏమంటే వాళ్ళకి కుమారులు లేరు. ప్రియులారా, దైవ సేవకుని తన ఇంట చేర్చుకున్నారు. ఆమె గనురాలు అని రాయబడి ఉంది. సేవకుని గురించి భక్తి గల దైవజనుడు అని రాయబడి ఉంది. పరిచర్య చేస్తూ ఉంది, ఆతిథ్యం ఇస్తూ ఉంది, తన ఇంట చేర్చుకుంది. అందుకోసమే అక్కడ చూస్తూ ఉంటున్నాము, తన దాసులను చేర్చుకున్నప్పుడు అంటే ఎవరిని చేర్చుకున్నట్లంట? దేవునిని చేర్చుకున్నట్లు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, కొందరు తెలియకనే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి. ప్రభు అంటాడు కదా, నేను ఆకలి కొని ఇంటిని మీరు నాకు, నిన్ను వస్త్రహీనుడై ఇంటిని నాకేమిచ్చినారు? వస్త్రాలు ఇచ్చితిరి. నిన్ను దాహం కొని ఇంటిని మీరు నాకు, ఆహా ప్రభువా నువ్వెప్పుడు వచ్చినా? నా దాసులకు చేసినారు కదా, మీరు నాకు చేసినట్టు కాదా? హల్లెలూయా. అంటే తన దాసుల మూలకంగా ప్రభు మన గృహాలలోనికి ఆయన వచ్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. తన దాసులకు మనం చేస్తూ ప్రభువు పేరట మనం చేస్తూ ఉన్నాము కదా, అది ప్రభువు నాకు చేసినట్టే. ప్రైజ్ ది లార్డ్. వస్తూ వెళ్తూ ఆ ఇంటిలో ఏమీ లేదు అనేది కూడా వారు గమనించినారు. కుమారులు లేరు. అప్పుడు చెప్తూ ఉన్నాడు ఎలీషా దైవజనుడు, మరుసటి ఏట ఈ ఋతువునకు నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనేను. ఆ మాట ఆమె విని, దైవజనుడైన నా ఏలనవాడ, అలాగు పలకవద్దు, నీ దాసురాలనైనా నాతో అబద్ధము ఆడవద్దు. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనము భక్తి చేసేటప్పుడు ఇక్కడ చూస్తున్నాం, మనకు ఏది లేదు. మన సంతాన విషయంలో కూడా నా ప్రభువు అప్పులు తీర్చినాడు. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, సమృద్ధినిచ్చినాడు. రెండోదిగా సంతానాన్ని. ఇక్కడ షూనేమీరాలు జీవితంలో కుమారుడు లేదని వారే తెలుసుకొని, వారే చెప్పి దేవుని యొక్క వాక్యము ద్వారా, అమ్మా నీకు దేవుడు కుమారుని ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు సంతానము లేకోకుండా బాధపడుతూ ఉన్నారేమో. మీ యొక్క శరీరం యొక్క ప్రకృతి ఏ విధంగా ఉన్నదో మనకు అదింతయో అనవసరము. కానీ శూన్యములో సమస్తమును కలగజేసిన దేవుడు, సర్వ శరీరులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు, అసాధ్యమైనది ఏదీ లేనటువంటి నా ప్రభు, ఆ షూనేమీరాలకు కుమారులను ఇచ్చినటువంటి నా యేసుక్రీస్తు ప్రభు, ఏకాంగులను సంసారాలుగా చేసినటువంటి వారిని నా దేవుడు సంతులేని వారిని ఇల్లాలుగాను, కుమారులు గల సంతోషం గల తల్లిదండ్రులుగా నా దేవుడు చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి వారలారా, నా ప్రభు చెప్తూ ఉండేది, నా యేసయ్య ఈరోజు మాట్లాడుతూ ఉండేది, ఆ షూనేమీరాలు దేవుని సేవకులను చేర్చుకోయింది కానీ ఏది కూడా ఆశించలేదు. అమ్మా మరి నీ కుమారులు ఇవ్వాలా, నీ కుమారులు ఇట్లా పరిస్థితి అంటే, అయ్యా మీరు అబద్ధం చెప్పొద్దండి అయ్యా అంటే, లేదమ్మా మరుసటి ఋతువునకు నీ ఒడిలో కుమారుడు అంటే. నీ చెప్పేది ఏమంటే, దేవుని నీతిగల నోటి మాట బయలు వెడిలింది అంటే అది వ్యర్థం కాదు, అది నిరర్థకం అసలే కాదు. భూమి ఆకాశము గతిస్తాయి కానీ దేవుని నోటి నుండి వచ్చినటువంటి మాట సున్న కానీ పొల్లు కానీ, హల్లెలూయా, తప్పిపోనే పోదు. దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలి? విశ్వసించాలి. దేవుని యొక్క మాటలను ఏం చేయాలి? నమ్మాలి. దేవుని యందు భక్తి కలిగి, దేవుని యందు నీవు శ్రద్ధ కలిగి నువ్వు ఏదైతే నిలబెడతావో
నా దేవుడు నిన్ను ఏం చేస్తుంటే ఈ బిడ్డ విషయంలో వారు చెప్పేది ఏమంటే, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా మన జీవితంలో దేవుని యందు, దేవుని యొక్క సేవకుల ఎడల మనం ఏం చేయాలి? శ్రద్ధాభక్తులు కలిగినటువంటి వారిగా ఉండాలి. నిజంగా ఈమె వెళ్తూ వస్తూ ఉండేది చూచి తన ఇంటికి పిలిచి చేర్చుకొని ఆతిథ్యం ఇస్తూ భోజనాన్ని ఇస్తూ వచ్చింది. ఏ రోజు కూడా తనకు ఆయాసంగా అనుకోలేదు. నిజంగా ఆమె చేసినటువంటి ఉపచారము ఆమెకు దీవెనగా మార్చబడింది. దేవుని పేరట నువ్వు గిన్నెడు మంచినీళ్ళు ఇస్తే దాని యొక్క ప్రతిఫలము నువ్వు పోగొట్టుకో. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నాను. కరోనా సమయంలో మనకు మందిరాలు లేవు, కానుకలు లేవు, సేవకులు పోషించబడ్డం నిజంగా ఆ సమయంలో చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. ప్రియమైనటువంటి వారులారా, మనకు అప్పటికే మందిరము మనం కట్టుకుందామా? లేదు. అప్పుడు మనం స్థలము కొని ఇదింత కట్టుకోవడానికి దాదాపు 10 లక్షల రూపాయలు మనకు అయ్యింది. ఆ సమయంలో దాదాపు మేము నెలకి 40,000 వరకు మేము కంతులు కట్టాలి, లోన్. ప్రార్థన చేసేటువంటి వారం. నిజంగా నా దేవుడు ఒక వ్యక్తిని ప్రేరేపించి కదా, మనము అప్పు అడిగితేనే ఇస్తారా లేదా అని చాలా భయం. సేవకులకి ఇవ్వాలంటే మరీ భయం. ఎందుకంటే మాకు స్థిరాస్తులు చరాస్తులు ఏవి కూడా ఉండవు కదా. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, కంతులు కట్టాలి కదా దేవా, నీవే మా సమృద్ధి, నీవే మా ఐశ్వర్యము, సహాయము చేయదు. నిజంగా ప్రార్థన చేస్తుంటే ఒక సహోదరి ఫోన్ చేసింది, అక్క మీరు ఇంటి దగ్గర ఉన్నారా? మేము ఇంటి దగ్గర రావాలనుకున్నాము అని. సరే అక్క, ఉన్నామక్క అన్నాం. సరే అని ఇంటి దగ్గరకు వచ్చి ఒక వ్యక్తి ఏం చేసింది అంటే 20 రూపాయలు కానుకగా ఇచ్చి మీరు లోన్లు కట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇంకొక వ్యక్తి వచ్చి మరి 6,000 రూపాయలు ఇచ్చి మీకు ఇప్పుడు లోన్లు కట్టేవి చాలా ఉన్నాయి కదా, కట్టండి. నేను అనేది ఏమంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగొంటాయి, కానీ ఆయన ఆశ్రయించు వారికి. నువ్వు మోకాళ్ళ మీద ఉండి నువ్వు ఎంత ప్రార్థన చేస్తూ ఉంటావో, నువ్వు ఎంతగా ప్రభు సన్నిధిలో ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉంటావో, నీ కొరకు నా దేవుడు పరలోకపు గౌనులను దేవుడు తెరవబోతాడు. ఒక్క డబ్బు విషయంలోనే కాదు, నువ్వు ఏ సమస్య కొరకు ప్రార్థన చేస్తావో, ఏ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తావో, నా దేవుడు పరమందున్న నా దేవుడు మన మనవులను ఆలకించి మనకు సహాయము చేయడానికి పరిచర్య చేసేటువంటి దేవదూతలను మన యొద్దకు పంపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో చాలా మన ప్రక్కనే ఉండి మనల్ని పరామర్శించేవాడు. మనము ఏ బాధలో ఉన్నాము, ఏ కన్నీటిలో ఉన్నాము, ఏ కొదువల్లో ఉన్నాము, ఏ విషయాల్లో మనం కృంగిపోతూ ఉన్నామో తెలుసుకున్నటువంటి ప్రభు. ఈమె కుమారుని అడగలేదు, కానీ దేవుడే ఏం చేస్తూ ఉన్నాడు. అందుకోసం ఈమె గురించి బైబిల్లో చూస్తూ ఉన్నాము. ఈ స్త్రీ గురించి ప్రభు చెప్పేది ఏమంటే గనురాలు. ప్రైజ్ ది లార్డ్. ఎలాంటి బిడ్డ అంట? గనురాలు. ఈ గనురాలైనటువంటి బిడ్డ దేవుని సంగతులను ఘనంగానే ఆలోచిస్తుంది, కానీ చిన్నగా ఆలోచించడం లేదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండేది ఏమంటే, ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో దేవుడు గొప్ప గొప్ప సంగతులు తన యందు భయభక్తులు గల వారి నిమిత్తం దాచించినాడు. భక్తి ఎప్పటికీ కూడా వ్యర్థము. మనము భూమి మీద చనిపోవచ్చు, భక్తి కలిగి చేసినటువంటి ప్రార్థనే కానీ, స్తుతి ఆరాధనే కానీ మన తరాలకు, మన వంశాలకు, మన సంతతికి అది గొప్ప ఆస్తిగా, గొప్ప ఆశీర్వాదంగా మిగిలిపోయేదిగా ఉంటూ ఉన్నది. నేను ఇంకా టైం అయిపోతుంది. అపోస్తుల గ్రంథము, అపోస్తుల కార్యాలు
10వ అధ్యాయం. ఇదొక్క విషయం చెప్పేసి, ఎందుకంటే మరి దీన్ని మిగిలిస్తే ఇంకొక వారం చెప్పాల్సి ఉంటుంది. 10వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. ఇటాలీ పటాలములబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు అందరు చెప్పండి, తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేయువాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తున్న 4వ వచనంలో ప్రభు దూత ఏమని చెప్తుండే, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి చేరి ఉన్నవి. ఈ యొక్క కైసర్లో ఉన్నటువంటి ఈ యొక్క కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఎలాంటి వాడంట? ఎలాంటి వాడు చెప్పండి గట్టిగా. భక్తిపరుడు. ఆ పటాలంలో ఉన్నాడు కదా, కైసర్లో ఉన్నటువంటి దేవుని భక్తుని గురించి ఏమని రాయబడింది? భక్తిపరుడు ఒకడు ఉండేను. మళ్ళీ మన గురించి పట్టణస్తులే కానీ గ్రామస్తులే కానీ మన ఇంటి వారే కానీ మన గురించి ఏమని చెప్తూ ఉన్నారు? ఈ భక్తిపరుడు అయినటువంటి ఈ యొక్క వ్యక్తి అంట తన ఇంటి వారందరితో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? హల్లెలూయా. తన ఇంటి వారందరితో కూడా కదా, భార్య భర్త పిల్లలు అత్త మామలు ప్రతి ఒక్కరితో కూడా వీరు భక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ బహుధర్మము చేయించు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మంచిది. వీరి ప్రార్థనలు వీరి ధర్మ కార్యాలన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. ఈయన ప్రార్థన చేసి ఇక్కడ చూస్తున్నాం 2వ వచనంలో, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని ఎద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతడు దూత వైపు తేరి చూచి ప్రభువా ఏమని, అందుకు దూత ఏమని చెప్తూ ఉంది? నీ ప్రార్థనలను జ్ఞాపకార్థముగా ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోనును ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఇంటి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి వారికి ఈ సంగతులన్నీ వివరించి యొప్పేకు పంపాను. హల్లెలూయా. అక్కడ యొప్పేకు పంపినప్పుడు అక్కడ చర్మకారుని ఇంటిలో ఎవరున్నారు? పేతురున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తుంది. ఇంకెక్కువ చెప్పాలి అనుకోలేదు. ఈ కొర్నేలి కూడా తన ఇంటిలో ఒక ప్రార్థనా కూటం పెట్టాలి అనుకున్నప్పుడు ఆయన చేసిందే విషయం ఏమంటే, ఈయన భక్తిపరుడు కదా, తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు కలిగినటువంటి వాడు కదా, తన ఇంటిలో ప్రార్థన పెట్టించినప్పుడంట ఆయన తన బంధువులను తన స్నేహితులను ముఖ్య స్నేహితులను అందరినీ పిలిపించినాడు. ప్రైజ్ ది లార్డ్. అంత మాత్రమే కాదు, సేవకుడు లోపలికి వస్తే ఈయన ఒక అధికారి కదా, ఇక ఇటాలీ అనే పటాలంలో ఒక శతాధిపతి అంటే 100 మందికి పైగా అధికారిగా ఉండేటువంటి ఆ యొక్క వ్యక్తి ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి లేవనెత్తాను. హల్లెలూయా. కానీ ప్రియులారా, ఇక్కడ చూస్తుంటున్నాం అంటే సేవకులను గౌరవించేటువంటి వ్యక్తి తన ఇంటిలో భక్తి కలిగినటువంటి వాడు తన ఇంటిలో ప్రార్థన పెట్టించినప్పుడు సేవకుని పిలిపించినప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? అందరినీ పిలిపించి సువార్త ఏ విధంగానైనా వినిపించాలి. హల్లెలూయా. అక్కడ ఆ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు అంతకు ముందే మనం చదవడానికి నాకు చెప్పడానికి సమయం లేదు. పేతురుకు ఆకాశం నుంచి ఒక పాత్ర కిందికి దిగి రావడము, ఆయన ఆకలి కొని ఉండడము, దాన్ని చంపుకొని తిను అంటే నేను తినను అనడం, ఇవన్నీ సంగతులు జరుగుతున్నాయి. మంచిది. అయితే ఇక్కడ నేను చెప్పాలి అనుకునేది ఏమంటే, ఈ భక్తి
భక్తిపరుడైనటువంటి వాడు తన ఇంటి వారందరితో కూడా భక్తి కలిగినటువంటి వాడు తన జనులలో కూడా భక్తి కలిగినటువంటి వారిని లేపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తన స్నేహితులను కూడా భక్తి గల వారిగా చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. తన కుటుంబంలో ప్రార్థన పెట్టించిన వాళ్ళందరినీ సేవకుని ఎప్పుడైతే తన ఇంటికి పిలిపిస్తూ ఉన్నాడో ఆ సందర్భంలో తన ముఖ్య స్నేహితులను, తన ఇంటి వారిని, బంధువులను పిలిపించి ఆ ప్రార్థన కూటానికి పిలిపించినప్పుడు పేతురు ప్రసంగిస్తూ ఉంటే ఒక గొప్ప కార్యము జరుగుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం చూస్తూ ఉంటున్నాము, నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఈ విషయాలన్నీ చెబుతూ అపవాది శక్తుల చేత పీడించబడేటువంటి వారిని అందరినీ స్వస్థపరుచున్నాడని చెబుతూ ఆయన ఏం చెప్తాడంటే, దేవుడు సజీవులకు మృతులకు న్యాయాధిపతిగా నియమించిన వాడు ఈయనని, ప్రభు యొక్క సత్యస్వార్తను, యేసుక్రీస్తు ప్రభు అందరికీ దేవుడు, ఆయన ఏ కులానికి, ఏ మతానికి, ఏ జాతికి ఆయనకు పక్షపాతమే లేదు అనేటువంటి విషయాలు చెబుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై పేతురు దేవుని వాక్యము చెబుతూ ఉన్నప్పుడు అన్యజనుల మీద సైతము దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చింది. దేవుని యొక్క వాక్యము వారిని ఒప్పింపజేసినప్పుడు అనేకులు రక్షణ పొందినారు, బాప్తిస్మాలు పొందినారు. హల్లెలూయా. నీ ఇంటికి సేవకులను పిలిపిస్తూ ఉన్నావు అంటే రక్షణ లేని నీ బంధువులను పిలిపించు, రక్షణ లేనటువంటి నీ స్నేహితులను పిలిపించు. నీకు అతి ప్రియమైనటువంటి వారు రక్షణ లేకోకుండా నశించిపోతూ ఉన్నారు, అగ్నికి ఆహుతి కాబోతున్నారు, నరకపు యొక్క అంచుల్లో ఉన్నారని తెలియజేయబడుతుంది కదా. ఆ సమయంలో అలాంటి వారిని అందరినీ నీ కుటుంబంలో ఒక ప్రార్థన జరిగేటప్పుడు ఒక భారము అనుకోవద్దండి. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన పెట్టించినప్పుడు ఏమనుకోకూడదు కదా, భారము మీరే రండి. ప్రైజ్ ది లార్డ్. మేము వస్తాము, కాకపోతే మీరు ఏం చేయాలి అంటే, మీరు రక్షణ లేనటువంటి మీ బంధువులను, మీ స్నేహితులను, మీకు ముఖ్యమైనటువంటి వారిని పిలిపించినప్పుడు ఆ సువార్తకు ఏముంది? పాపిని రక్షించగలిగినటువంటి శక్తి సువార్తకు ఉంటూ ఉన్నది, దేవుని వాక్యానికి ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన భక్తి మన వరకు, మన కుటుంబం వరకు మంచిది, కానీ మన భక్తి 10 మందికి కూడా ఏమి చెయ్యాలి అంటే ఆ భక్తి వారిని రక్షణలోనికి నడిపించడానికి మన భక్తి ఒక సాధకము కావాలి, ఒక సాధనము కావాలి. దానికే పాస్టర్ అయ్యా మొన్న ఒక మంచి అనౌన్స్మెంట్ చేసినాడు. మేము ఏ ఇంట్లో కూడా మాకు ఎవ్వరు భోజనాలు పెట్టొద్దండి. మీరు చేయాల్సింది ఏమంటే, మీకు దగ్గర మంచినీళ్ళు ఉంటే మంచినీళ్ళు, టీ నీళ్ళు ఉంటే టీ నీళ్ళు, బిస్కెట్లు ఉంటే బిస్కెట్లు ఇవ్వండి. మీరు చాలామందిని పిలిపించి ఇప్పుడు పత్రికలు పెట్టి సువార్తకు మనము బహిరంగంగా మైకులు పెట్టి పరిచర్య చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకోసం మనమే ఏం చేయాలి? మన ఇంటికి సేవకులు వచ్చినప్పుడు పిలిపించాలి. రండి, మీరు సమస్యల్లో ఉన్నారా? రండి, మీరు కష్టాల్లో ఉన్నారా? ఈరోజు దేవుడు సేవకులు మా ఇంటికి వస్తారు, మీ కొరకు ప్రార్థన చేస్తారు, మీకు ఈ బాధ పోతుంది, ప్రైజ్ ది లార్డ్ అని ఏం చేయాలి? పిలిచేటువంటి వారిగా ఉండాలి. పిలవడము మన వంతు, రావడము వాళ్ళ వంతు. వస్తారో రారో అనేది మనకు అనవసరం, పిలవాలి. హల్లెలూయా. ఒకసారి 2 సార్లు ఏమో అక్క ఆయన మాట పిలుస్తారు, ఒకసారి పొయ్యొద్దాంలేని వస్తారు ఖచ్చితంగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియులారా, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉండేది ఏమంటే, మన భక్తి ఏం కావాలంట? దేవ భక్తి విషయములో మనకు మనమే ఏం చేసుకోవాలి? నాకు నేనే ఏం చేసుకోవాలి? నీకు నీవే ఏం చేసుకోవాలి? ఈ భక్తి వాగ్దానముతో కూడినది. అందుకోసమే ఈ భక్తి ఇప్పటి కాలానికి, రాబో కాలానికి, ఎప్పటికీ ఏమవుతుందంట? ప్రయోజనకరం అవుతుంది. ఈ భక్తి వ్యర్థము కాదు. సూర్యుని కింద పడేటువంటి ప్రయాస అంతా వ్యర్థమైపోతుంది. కానీ ప్రభు కొరకు నువ్వు చేసే భక్తే కానీ, ప్రభు కొరకు పడే ప్రయాసే కానీ, ప్రభు కొరకు నువ్వు పెట్టినటువంటి 10 రూపాయలు ఖర్చే కానీ వ్యర్థము కాదు, నీ లెక్కలలో జమ చేయబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా ప్రభు మాట్లాడుతుండేది, మీరు నా కొరకు యథార్థమైన భక్తిని చేయండి. అందరము కూడా మోకరిద్దాం. కొర్నేలి కూడా భక్తిగైనటువంటి మనుష్యుడు, తన ఇంటి వారందరితో కూడా భక్తి చేశాడు. ఆ భక్తి తన స్నేహితులను,
తన అతిథులను బంధువులను కూడా పిలిపించింది. వారిలో కూడా భక్తి అనేటువంటి మంటను అంటించినాడు, రగలించినాడు. ఆ భక్తి వ్యాపించింది. హల్లెలూయా. నీ ద్వారా, నా ద్వారా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. మోకరించండి, ప్రతి ఒక్కరు మోకరించండి. యవనస్తులు, నడి వయస్కులు, పిల్లలు మోకాళ్ళలో బలం ఉన్నటువంటి మనం అందరం కూడా దేవదేవుని సన్నిధిలో మోకరిద్దాం. చక్కా ముక్కలు వేసుకోవద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రక రబ లబ శక రబ షందం, ఓ రిందర లాభ రిక రబ లబ లాభం. ప్రభావ యోహాను గురించి నువ్వు సెలవిస్తూ ఉన్నావు కదా, మండుచు ప్రకాశించుచున్న దీపము అని. నా బిడలు, నా మందిరంలో ఉన్న ఒక్కొక్క ఆత్మ మండుచు ప్రకాశించుచున్నటువంటి దీపాలుగా చేయబడును గాక. ఆ మంట అనేకులను మండించును గాక. దేవా మీకే స్తోత్రాలు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.